రక్తపోటు ఉన్నవాళ్ళు సెక్స్లో పాల్గొంటే ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వయసులో ఉన్నప్పుడు కామోద్రేకం చెందినట్లు చెందవచ్చా, చెందకూడదా? కామోద్రేకం చెందితే నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉందా? రక్తపోటు ఉన్నవాళ్ళు మరి ఒక నార్మల్ రీడింగ్ ఉంటే పర్వాలేదండి. అలా కాకుండా ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం అంత రెచ్చిపోవడం వల్ల పనికిరాదు. రెచ్చిపోతే ఆ బీపీ రేజ్ అయిపోతుంది. మామూలు వ్యక్తి కూడా ఒక 120-80 వ్యక్తి ఉన్నారు అనుకున్నాం, మామూలు వ్యక్తి, వాళ్ళకి దిగేసి రక్తపోటు లేదు, వాళ్ళ సెక్స్లో పాల్గొన్నప్పుడు సిస్టాలిక్ హైపర్ టెన్షన్ 40 లేదా 60 రీడింగ్ పెరుగుతుంది. అంటే 120 ఉన్న వాళ్ళకి 160 అవుతుంది, లేదా 180 అవుతుంది. అయినప్పటికీ వాళ్ళ రక్తనాళాలు హెల్దీగా ఉండి ఇలాస్టిసిటీ బాగుండి అది వ్యాపించే గుణం బాగా ఉంటుంది కనుక ఏమీ అవదు. కానీ రక్తపోటు మాత్రం 40 to 60 సిస్టాలిక్ రీడింగ్ రైజ్ అవుతుంది, బీపీ రీడింగ్ రైజ్ అవుతుంది. అదే మామూలు మనుషులు మాత్రం ఏముండదు. కానీ ఎవరికైతే బీపీ ఉంటుందో వాళ్ళకి రక్తనాళాలు గట్టిపడిపోయి ఉంటాయి, వాళ్ళకి రక్తనాళాలు వ్యాపించే గుణం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళలో కూడా సెక్స్లో ఎక్కువగా కామోద్రేకం చెందినట్లయితే, రెచ్చిపోయేట్లయితే ఈ 40 to 60% మాల్ చెప్పి రీడింగ్ పెరుగుతుందని చెప్పాం కదా, 40 to 60 అనేది ఆ రీడింగ్. అది ఆల్రెడీ వాళ్ళకి 160 ఉందనుకున్నాం. సపోజ్ 160కి ఒక 60 యాడ్ అయింది అనుకోండి, 220 అయిపోతుంది. అలాంటిప్పుడు ఏమవుతుంది, వస్తే గుండె నొప్పి రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అయినా రావచ్చు, హార్ట్ అటాక్ అయినా రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అయినా రావచ్చు. అంటే రక్తపోటు ఉన్నవాళ్ళు మాత్రం కొద్దిగా రీడింగ్ మామూలుగా ఉండి మెయింటైన్ అవుతుంది, మందులు వాడేసి మామూలుగా రీడింగ్ వచ్చేట్లా 125/80 లేదా 140 లోపల 140/80 ఉందనుకోండి, అలాంటి వాళ్ళు పర్వాలేదు, కొద్దిగా మామూలుగానే హుషారుగా పాల్గొచ్చని. కానీ ఎవరికైతే 160-170 అలా ఉంటుందో వాళ్ళకి ఎంత సెక్స్ డిజైర్ ఉన్నా చాలా ప్రశాంతంగా రెచ్చిపోకుండా సెక్స్లో పాల్గొ, లేకపోతే యాంజైనా పెయిన్ వస్తుంది, లేదా హార్ట్ అటాక్ అని వస్తుంది, లేదా అక్కడ తలనొప్పి అని వస్తుంది. అందుకనే రక్తపోటు ఉన్న వాళ్ళకి సెక్స్లో పాల్గొంటే తలనొప్పి వస్తుంది. ఎందుకు, బ్రెయిన్లో రక్తనాళాలు వ్యాకోచించవు, దాంతో అది దాని ప్రెషర్ ఎక్కువైపోయి రక్తనాళ ప్రెషర్ అయిపోయి తలనొప్పి వచ్చేస్తుంది. అది తలనొప్పి కానీ ఛాతీ బేపట్టేట్టుగా ఉంటుంది. అది వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ డాక్టర్ సార్ ఒక్కోసారి మేము ఏం చెప్తామంటే వాళ్ళకి వ్యాసో డైలెటర్ ట్యాబ్లెట్స్ వ్యాసో డైలెటర్స్ బిల్డ్ వేసుకొని చెప్తాం. వ్యాసో డైలెటర్ బిల్డ్ వేసుకుంటే అప్పుడు ఇంత తలనొప్పి రాకుండాను, గుండె నొప్పి రాకుండా ఉంటాయి. అవన్నీ డాక్టర్ తెలియజేస్తారు. అలాగే గుండె జబ్బు వచ్చిన ఉంటారు, కొంత యాంజైనా జబ్బు ఉన్న వాళ్ళు, గుండె పోటు వచ్చిన ఉంటారు, వాళ్ళు తప్పకుండా సెక్స్లో పాల్గొన్నారు ముందు మరి సార్బిట్రేట్ లేదా ఐసార్జిల్ ట్యాబ్లెట్స్ డాక్టర్ సలహాపైన ఒక 1/2 గంట ముందు వేసుకునే వాళ్ళు సెక్స్లో పాల్గొవాలి. లేకపోతే గుండె నొప్పి రావడం, ఇంకో హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అంతే జాగ్రత్తగా ఎప్పుడైనా సరే ఎవరికైతే రక్తపోటు ఉంటుందో, ఎవరికైతే గుండెపోటు వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకునే సెక్స్లో పాల్గొవాలి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.